హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన కథ మామిడి చెట్టు నీడలో మొదలైన బంధం. అది గోదావరి జిల్లాలోని వేణుగోపాలపురం. ఆ ఊరు చాలా అందంగా ఉంది. ఉదయం 5 గంటలు కాకముందే కోళ్ళు కూతలు వినిపించేవి. పొలాలపై మంచు బిందువులు వెండి ముత్యాల్లా మెరిసేవి. కొబ్బరి చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు తొంగి చూసేవి. గ్రామం మొత్తం నెమ్మదిగా మేల్కునేది. ఆ ఊర్లోనే రాఘవయ్య గారిది పెద్ద ఇల్లు. తెల్లని గోడలు, ఎర్రటి కప్పు. ఇంటి ముద్దు పెద్ద తులసి కోట. వచ్చే ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు చూస్తేనే గౌరవం గుర్తొస్తుంది. రాఘవయ్య గారి పెద్ద కొడుకు అర్జున్. తండ్రి పొలానికి వెళ్తుంటే వెంట వెళ్ళేవాడు. ఆవులకు మేత వేసేవాడు. పనివాళ్లతో గౌరవంగా పలకరించేవాడు. 10 ఏళ్ల పిల్లాడిలో ఉండాల్సిన అల్లరే ఉండేది. 20 ఏళ్ల యువకుడిలో ఉండే బాధ్యత కూడా ఉండేది. ఒకరోజు ఉదయం రాఘవయ్య గారు పొలానికి వెళ్ళబోతున్నారు. రాఘవయ్య, అర్జున్, నాతో పొలానికి వస్తావా? అర్జున్, వస్తానా. అప్పుడే ఇంటి గుమ్మం ముందల ఒక కారు వచ్చి ఆగింది. ఒక పెద్ద అరుపు, బావా! అర్జున్ నవ్వుకున్నాడు. వచ్చేసింది రాక్షసి అని మనసులో అనుకున్నాడు. లక్ష్మమ్మ, చిన్న సిరి సంక్రాంతి సెలవులకు వచ్చారు. సిరి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. బావా చూడు ఏం తెచ్చానో. ఏంటి? నీకోసమేనా బావా చాక్లెట్ తీసుకొచ్చాను. ఎన్ని తెచ్చావే? 1. మరి మిగతావి? నేను తినేశానుగా బావా. రాక్షసివే నువ్వు అని అంటూ ఆట పట్టిస్తున్నాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇంటి వెనుక ఉన్న మామిడి తోట వారి రాజ్యం. సిరికి చెట్లు ఎక్కడమంటే ప్రాణం. ఒకరోజు ఒక పెద్ద మామిడికాయ కనిపించింది. అది నాది అన్నది సిరి. సిరి చెట్టెక్కటంలో ఫాస్ట్గా పైకెక్కుతుంది. పడిపోతావే అన్నాడు అర్జున్. పడను అని చెట్టెక్కటం మొదలెట్టేసింది. నీ ఇష్టం, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతాడు. వెళ్తే వెళ్ళావు అని చెప్పేసి తన పని తను చేసుకుంటుంది. కానీ అర్జున్ సిరిని అట్లా వదిలేసి వెళ్ళటం ఇష్టం లేక ఆ చెట్టు చాటునే ఉండి గమనిస్తూ ఉన్నాడు. కళ్ళన్నీ ఆమె మీదే ఉన్నాయి. సిరి ఇంకొక కొమ్మ మీదకి ఎక్కింది. అప్పుడే కాలు జారిపోయింది. అమ్మా అని పెద్దగా అరిచి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె కిందకి పడిపోతుండగా అర్జున్ పరిగెత్తుకుంటూ పట్టుకున్నాడు. సిరి కళ్ళు తెరిచింది. ఏంటి ఇంకా నాకు భూమి ఏం తగల్లేదు, దెబ్బలు కూడా తగల్లేదు అని అనుకుంటూ కళ్ళు తెరిచింది. సిరి కింద అర్జున్ ఉండటం చూసి బావా అని లెగుస్తుంది. నీకేం కాలేదు కదా అని వాళ్ళ బావను లేపుతుంది. అర్జున్, ఏం కాలేదు. నీకేమైనా అయ్యిందా సిరి అని కంగారుగా తనను అటూ ఇటూ తిప్పి చూశాడు. నాకేం అవ్వలేదు. పిచ్చిదానివే నువ్వు, వద్దంటున్నా వినవు. అసలు వద్దు అంటే విన్నావు కాదు. చూడు నీకేమైనా అయ్యుంటే అని బాధగా అంటాడు అర్జున్. సిరి అర్జున్ మొహాన్ని తన 2 చేతుల్లో ఉంచి, నన్ను చూసుకోవటానికి నువ్వు ఉన్నావు కదా బావా, నాకు ఎప్పుడూ ఏమీ కాదు. నువ్వు బాధపడమాకు. పద వెళ్దాం, అమ్మ పిలుస్తుంది అని చాలా ప్రేమగా అర్జున్ కళ్ళల్లోకి చూసి చెప్తూ ఉంటుంది. అర్జున్ అలా సిరి కళ్ళల్లోకి చూస్తూ వెళ్దాం అన్నట్టు తల ఊపుతాడు. అర్జున్ ఏం మాట్లాడలేకపోయాడు. సిరి మీద తనకు ఉన్న ప్రేమ మొదటిసారి కనిపించింది. ఎందుకో అతని మనసులో నిలిచిపోయింది. ఆ రాత్రి మోచేతులపై దెబ్బలు తగలటం వల్ల ఆ గాయాలను చూసుకుంటూ కూర్చున్నాడు అర్జున్. ఇంతలో సిరి మందు తీసుకుని వచ్చి అర్జున్ చేతికి రాస్తుంది. అర్జున్, ఆగు, మంటేస్తుంది. సిరి, మరి నన్ను మోయగలవా, నన్ను పట్టుకోగలవా అని పట్టుకోవటానికి వచ్చావుగా, పెద్ద ఇంత చిన్నదానికే బాధపడుతున్నావా? అర్జున్, అది వేరు. సిరి మెల్లగా మందు రాస్తుంది. అర్జున్ మాత్రం ఆమె ముఖాన్నే చూస్తున్నాడు. సిరి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తుంది. అర్జున్, నువ్వు ఒక మంచి మరదలివి. అందరికన్నా నాకు నువ్వంటేనే ఇష్టం సిరి అంటాడు. సిరి, మాకు తెలుసు. అర్జున్, అంత పొగరే పనికిరాదే నీకు అని చూసి ఇద్దరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఆ నవ్వులు మామిడాకుల మధ్య గాలిలా తేలికగా ఎగిరిపోయాయి. ఆ సెలవులు కూడా. సెలవులు ముగిసిపోయాయి. సిరి వెళ్ళాల్సిన రోజు వచ్చింది. అర్జున్ దగ్గరికి వచ్చింది. కారెక్కే ముందల అర్జున్ దగ్గరికి వచ్చింది. బావా, ఏంటే? నన్ను మర్చిపోవద్దు, నాకు నువ్వంటేనే ఇష్టం. అర్జున్, మర్చిపోను, నాకు నువ్వంటేనే ఇష్టం. సిరి, ప్రామిస్
పింకీ ప్రామిస్. కారు కారు కదిలింది. కళ్ళల్లో నీళ్లతో సిరి చేతులు ఊపుతుంది. అర్జున్ కూడా బాధతో చేతులు ఊపుతున్నాడు. కాలం మనుషులను మార్చేస్తుంది. చిన్నపిల్లలను పెద్దవాళ్లుగా చేస్తుంది. స్నేహాన్ని జ్ఞాపకంగా మారుస్తుంది. కానీ కొన్ని బంధాలను మాత్రం మరింత బలంగా చేస్తుంది. అలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి. చిన్నారి అర్జున్ ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్న సిరి డిగ్రీ పూర్తి చేసిన అందమైన యువతి. జీవితాలు మారిపోయాయి, కానీ ఒక ప్రామిస్ మాత్రం అలాగే ఉంది. నిన్ను మర్చిపోను. హైదరాబాద్ రాత్రి 9 గంటలు. అర్జున్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాడు. రోజంతా మీటింగ్లు, ప్రాజెక్టులు, టార్గెట్లు అన్నీ పూర్తయ్యాయి. కానీ మనసు మాత్రం ఎక్కడో ఊర్లో తిరుగుతుంది. అప్పుడే ఫోన్ మోగింది. అమ్మ. అర్జున్. అర్జున్, ఈసారి సంక్రాంతికి తప్పకుండా రావాలి. వస్తానమ్మా. ఈసారి లక్ష్మమ్మ, సిరి వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ మాటలు విన్న వెంటనే ఎందుకో అతని గుండె ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. ఎందుకు అతనికే అర్థం కాలేదు. ఊరి ప్రయాణం. 3 రోజుల తర్వాత అర్జున్ రైల్లో ఊరికి బయలుదేరాడు. కిటికీ బయట పచ్చని పొలాలు, చిన్న స్టేషన్లు, తాటి చెట్లు, చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. సిరి మామిడి తోట, చెట్టు, ఆమె నవ్వు, ఆమె బావా అనే పిలిచే తీరు అన్నీ మనసులో తిరుగుతున్నాయి. వేణుగోపాలపురం పండుగ రంగులతో మునిగిపోయింది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసుల పాటలు, పిల్లల అల్లరి. గ్రామం మొత్తం పండుగ మూడ్. రాఘవయ్య గారి ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ సందడి. కిరణ్ అల్లరి చేస్తూ తిరుగుతున్నాడు. లక్ష్మమ్మ కోసం ప్రత్యేకంగా గది సిద్ధం చేశారు. అందరి ఒకరి కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నమైంది. ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండేలోపే ఇంటి ముందల ఒక తెల్లటి కారు ఆగింది. లక్ష్మమ్మ దిగింది. అందరూ పలకరించారు. కానీ అర్జున్ కళ్ళు మాత్రం కారు తలుపు వైపే ఉన్నాయి. తర్వాత ఒక అమ్మాయి దిగింది. తెల్లటి లంగా ఓణి, జడ నిండా మల్లెపూలు, నుదిటిపై చిన్న ఎర్రటి బొట్టు, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. అది సిరి. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఇది అదే చిన్నారి సిరి అల్లరిపిల్ల అని అతను తనలోనే తాను అనుకున్నాడు. ఏంటి బావా, గుర్తుపట్టలేదా? అర్జున్ నవ్వుతూ. గుర్తుపట్టాను. నిజమా? కొంచెం పెద్దయ్యావే అంతే. సిరి కొంచెమేనా అని అనటంతో ఇద్దరూ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వుల వెనకాల ఒక కొత్త భావన దాగి ఉంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయారు. సిరి మాత్రం మేడ మీదకు వచ్చింది. చంద్రుడు ఆకాశంలో వెండి వెలుగులు చల్లుతున్నాడు. సిరి చల్లని గాలి వీస్తుంది. సిరి ఆకాశాన్ని చూస్తుంది. అప్పుడే అర్జున్ కూడా మేడ మీదకు వచ్చాడు. అర్జున్, ఇంకా నిద్రపోలేదా? సిరి, నిద్ర రావట్లేదు బావా. అర్జున్, ఎందుకే? సిరి ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకొని, నీకు తెలీదా బావా ఎందుకో అని మనసులో అనుకొని వెంటనే, బావా చిన్నప్పుడు ఇక్కడే కూర్చునే వాళ్ళం గుర్తుందా? అర్జున్ సిరివైపు ప్రేమగా చూస్తూ ఉన్నాడు. సిరి నిశ్శబ్దంగా చంద్రుడిని చూస్తూ ఉంది. సిరి, బావా. అర్జున్, సిరి, నువ్వు మారిపోయావు. అర్జున్, ఎలా మారిపోయానే? సిరి, చిన్నప్పుడు నువ్వు చాలా మాట్లాడేవాడివి బావా. అర్జున్, ఇప్పుడు? సిరి, ఇదిగో ఎప్పుడూ ఇలానే చూస్తూ ఉంటున్నావు. అర్జున్ ఒక్కసారిగా నవ్వాడు. కొన్నిటిని అలా చూస్తే చాలే. సిరి, అంటే? అర్జున్, ఎగ్జాంపుల్ చంద్రుడు లాంటి వాటిని. సిరి, అబద్ధం చెప్తున్నావు. అర్జున్, అవును, ఏం చేయను, నువ్వు ఆ చంద్రుడినే డామినేట్ చేస్తున్నావే. సిరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. సిగ్గుతో, పో బావా అంటూ వెనక్కి తిరిగింది. అర్జున్ సిరిని వెనక నుంచి హగ్ చేసుకొని, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఫోన్లో మాట్లాడటమే తప్ప ఎప్పుడూ నిన్ను డైరెక్ట్గా చూడనివ్వలేదు. నీ నెంబర్ కనుక్కోవటం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా సిరి? ఐ మిస్ యూ సిరి అన్నారు. మొదటిసారి కళ్ళల్లో నీళ్లతో, నేను నిన్ను ఇంకా చూడలేను అని అనుకున్నాను బావా. ఐ లవ్ యూ బావా అని గట్టిగా హగ్ చేసుకుంటుంది సిరి. చాలా రోజులకి వాళ్ళ ప్రాణం వాళ్ళ దగ్గరకు వచ్చింది అన్నట్టు చాలా సంతోషంగా ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి చాలా ముచ్చట్లు చెప్పుకున్నారు. మరుసటి రోజు కిరణ్ అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇద్దరు మొహాలు చూసి, ఏంటి ఇద్దరు కళ్ళు ఎర్రబడ్డాయి, ఏమైంది మీకు అని అడగగానే అందరూ వాళ్ళ వైపే చూశారు. ఓహో, ఇద్దరికి నిద్ర పట్టలేదా కొత్త ప్లేస్ అవటం వలన అని కిరణ్ అనటంతో
క్వశ్చను ఆన్సరు కిరణే చెప్పడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. లక్ష్మమ్మ గారు, అమ్మా సిరి, అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు, నువ్వు కూడా తొందరగా పెట్టుకో, ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అని అంటుంది. అమ్మా, నీకు తెలుసు కదే నాకు గోరింటాకంటే ఇష్టం ఉండదు అనని. అయినా నేను పెట్టుకోను, నాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, సరేనా, నేను పెట్టుకోను, నువ్వు వెళ్ళు షాపింగ్కి కావాలంటే. మరి నువ్వెప్పుడు కొనుక్కుంటావే అంటే, నేను రేపో ఎల్లుండో వెళ్తాలేమ్మా అని అంటుంది సిరి. దాంతో లక్ష్మమ్మ సరే అని వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ఈవినింగ్ ఇంటర్వ్యూ ఉండటంతో సిరి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం అందరూ లంచ్ చేశాక పక్కన ఉన్న టౌన్లో షాపింగ్కి స్టార్ట్ అవుతారు. వెళ్ళేటప్పుడు లక్ష్మమ్మ, సిరి మేము వెళ్తున్నావు, నువ్వు ఇంకా భోంచేయలేదు అని అనటంతో, అమ్మ నాకు ఇంటర్వ్యూ ఉందమ్మా, నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను, కొంచెం సేపు ఆగి తింటాను అని అనటంతో, సరే మేము బయలుదేరుతున్నాం, బాయ్ రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. ఇంటర్వ్యూ కంగారులో సిరికి ఆకలి కూడా వేయదు. కొంచెం సేపటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. సిరి చాలా సంతోషంగా అన్నిటికీ సమాధానాలు చెప్తుంది. 1 గంట తర్వాత ఇంటర్వ్యూ అయిపోతుంది. అప్పుడు అమ్మయ్య, ఇంటర్వ్యూ అయిపోయింది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏదైనా తిందాం అని రూమ్లోంచి బయటకు వస్తుంది సిరి. కిచెన్లో ఏదో శబ్దం అవటంతో, ఎవరబ్బా, అందరూ షాపింగ్కి వెళ్ళారు కదా అని కొంచెం భయంగా కిచెన్లో అడుగు పెడుతుంది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో చాలా కంగారుగా వెనక్కి తిరగపోతుండగా సిరిని అలా ఎత్తుకొని గాల్లో తిప్పుతాడు. సిరి భయంతో పెద్దగా అరుస్తుంది. అర్జున్, ష్, అరవకే, నేనేనే, బుద్ధి లేదురా నీకు, ఎందుకు ఎత్తుకుని దించు ఫస్ట్, నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా. సరే అని అర్జున్ కిందకి దించుతాడు. అయినా నువ్వేంట్రా ఇక్కడ, షాపింగ్కి వెళ్ళలేదా ఏ అంటుంది సిరి. నువ్విక్కడ ఉంటే నేనెందుకు వెళ్తానే, చి నోర్మయ్ బావా, వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, నన్నెందుకురా భయపెట్టావు అంటుంది సిరి. ఏంటే భయపడ్డావా అని అడుగుతాడు అర్జున్. హా అని చెప్తుంది సిరి. నేనున్నా కదే నీ భయాన్ని పోగొట్టడానికి అని గారంగా అడుగుతాడు అర్జున్. అర్జున్ మాటల్లో ఏదో తేడాగా అనిపించడంతో తల పైకెత్తి చూస్తుంది సిరి. చూపుల్లోనూ కూడా తేడా కనిపించింది. సిరి మనసులో కంగారుగా, బావా అని అర్జున్ వెనక్కి తోసి పరిగెడుతుంది. ఎక్కడికే పరిగెడుతున్నావు, ఆగు అని సిరి వెనకాలే అర్జున్ కూడా పరిగెత్తాడు. నువ్వు నన్ను పట్టుకోలేవు బావా అని అంటూ ఇద్దరూ అలా పరిగెడుతూ ఇల్లంతా పరిగెడుతూ ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది సిరి. సిరి వెనకాలే వెళ్ళి అర్జున్ ఆ డోర్ క్లోజ్ చేస్తారు. అదేదీ చూడని సిరి రూమ్లో పరిగెత్తి గోడ రావటంతో అక్కడే ఆగిపోతుంది. ఈలోగా అర్జున్ సిరి దగ్గరికి వచ్చేస్తాడు. గోడకు అలా నిలబడిపోతుంది. సారీ బాబా, సారీ, ప్లీజ్ రా, వదిలేరా అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది సిరి. బావా అని చేతులు అడ్డుగా పెట్టుకొని అర్జున్ చాలా కోపంతో సిరి మీదకు వస్తుంటే, బావా అని చేతులు అడ్డుగా పెట్టి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. వద్దురా అని అర్జున్ని వెనకకు తోయబోతుంది. అర్జున్ తన చేతులను గట్టిగా లాక్ చేసి చేతులెత్తి గోడకు ఆనిచ్చేస్తాడు. తన రెండో చేతిని ఆమె నడుముని స్పృశిస్తూ ఉంటాడు. దాంతో సిరి కంగారుగా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. సిరి గట్టిగా ఊపిరి పీలుస్తూ తన ఎదభాగం పైకి కిందకి కదులుతూ ఉంటుంది. అర్జున్ చాలా గాఢంగా సిరిని చూస్తూ ఉంటాడు. సిరి, బావా అని చిన్నగా అంటూ తన చేతుల్ని విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ సిరి వల్ల కావటం లేదు. అర్జున్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. 6 feet 6 ప్యాక్తో ఉంటాడు. అర్జున్ చిన్నగా డ్రెస్ పైకి అంటూ చేతులు లోపలికి పోనిస్తూ నడుముని గట్టిగా నొక్కుతూ అర్జున్ మొహాన్ని సిరి మెడ దగ్గరకు చేరుస్తాడు. అర్జున్ ఊపిరి తగులుతూ ఉంటే సిరి ఒంట్లో జల్లుమంటుంది. అర్జున్ సిరి మెడ మీద చిన్నగా చిరుముద్దులు ఇస్తాడు. దాంతో సిరి మనసుకు చెమట పడుతుంది. ఏదో చాలా కొత్తగా తెలియని హాయిగా ఉంది అర్జున్ చేస్తున్న దానికి. బావా బావా అని అంటుంది కానీ ఆ మాటలు పెదవి దాటడం లేదు. మత్తుగా కళ్ళు మూసుకుపోయి పోతున్నాయి. సిరి చెవి దగ్గరికి వెళ్ళి ఉఫ్ అని ఊదుతాడు అర్జున్. అర్జున్ సిరి చేతులు వదిలేస్తాడు. అయినా సిరి చేతులు అలాగే పైకి పెట్టుకొని స్టాచ్యూలాగా ఉండిపోతుంది. అర్జున్ చేసే మాయలో పడిపోయింది. సిరిని ఒక్కసారిగా చూసి చిన్నగా నవ్వుకొని చెవి దగ్గరికి వెళ్ళి, తొందరగా ఫ్రెష్ అయ్యిరా, నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను అని చెప్తాడు.
సిరి కంగారుగా కళ్ళు తెరిచి ఒక్క అడుగు దూరంలో నిల్చొని చిలిపిగా చూస్తున్న అర్జున్ని చూస్తూ, ఏంటి నేను ఇలాగే ఉండిపోయాను అని గుర్తు రావటంతో సిగ్గుతో తలదించుకొని తన రూమ్ వైపుకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. స్నానం చేస్తున్న సిరికి అర్జున్ చేసిన మాయే గుర్తు రావటంతో సిరి తనలో తానే నవ్వుకొని ఫ్రెష్ అయింది. టేబుల్ దగ్గరకు వెళ్ళాలి అంటే మొహమాటంతో రూమ్లోనే ఉండిపోయింది సిరి. కొంచెం సేపటికి ప్లేట్లో భోజనం వడ్డించుకొని అర్జున్ డోర్ నాక్ చేస్తాడు. కొంచెం కంగారుగా తలదించుకొని డోర్ ఓపెన్ చేస్తుంది సిరి. అర్జున్ సిరిని చూస్తూ అన్నం కలుపుతూ ఆకలి వేయటం లేదే అని అడుగుతాడు. దాంతో సిరి అలా అర్జున్ని చూస్తూ ఉంటుంది. అర్జున్ అన్నం కలిపి తన నోటి దగ్గరకు పెడతాడు. సిరి అలా చూస్తూ ఉంటుంది. చూసింది చాలు కానీ తెరవ్వే నోరు అంటాడు. దాంతో కంగారుగా నోరు తెరుస్తుంది. అర్జున్ వెళ్ళి సిరి తగలడంతో సిరిలో ఒక కంగారు. అర్జున్ ముద్దు బాగుందా అని అడుగుతాడు. సిరి కంగారుగా గొంతు కొరబోతుంది. అర్జున్ సిరి తల మీద తట్టి, చిన్నగా తిను, ఎందుకు అంత కంగారు అని అంటూ వాటర్ తాగిస్తాడు. అర్జున్ మనసులో నవ్వుకొని, అవును ఇంతకీ కూర బాగుందో లేదో చెప్పలేదు అని అంటాడు. ఏంటి అంటే, సిరి అదేనే అన్నం ముద్ద, కూర బాగుందా, నచ్చిందా, బాగా కలిపానా అని అడుగుతుంటాడు. సిరి బాగుంది బావా అని చెప్తూ బాగా ఆకలి మీద ఉండటంతో మొత్తం తినేస్తుంది. ఇంతలో అర్జున్ తిన్నాడో లేదో అని గుర్తు రావటంతో, అవును బావా నువ్వు తిన్నావా అని అడుగుతుంది సిరి. అబ్బో మేడం గారికి అప్పుడే గుర్తొచ్చిందే నా ఆకలి సంగతి అని అంటాడు. దాంతో అర్జున్ చేతిలోని ప్లేట్ తీసుకుని వెళ్ళి అర్జున్కి అదే ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తీసుకొస్తుంది సిరి. సిరియే కలిపి తినిపించబోతుంది. సిరి అలా అన్నం పెట్టబోతుంటే అర్జున్, ఏంటే అంటే, అది నీకు ఆకలిగా ఉంది కదా అందుకనే అని కంగారుగా చెప్తుంది. అవును నాకు ఆకలి బాగా ఉందే, కానీ నాకు ఈ ముద్ద కంటే ముందల నాకు ఇంకొకటి కావాలి అని సిరి మొహాన్ దగ్గరికి వెళ్ళి తన పెదవి అంచు ఉన్న మెతుకుని అర్జున్ తన పెదవులతో పట్టుకొని నాలుకతో నోట్లోకి తీసుకుంటాడు. దాంతో సిరి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. అర్జున్, ఇప్పుడు పెట్టవే అని సిరి చేతిలోని అన్నం తనే నోట్లోకి సిరి చేతితో పెట్టించుకుంటాడు. ఎందుకంటే సిరి అదే షాక్లో ఉంటుంది కదా. సిరి అర్జున్ వైపు కోపంగా చూస్తుంది. అర్జున్ సిరిని చూసినా కానీ చూడనట్టుగా తనకు ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటాడు. అర్జున్ కలిపి ఆకలి వేయటంతో, నువ్వు పెడతావా నేను తినైనా అని అడుగుతాడు. సిరి చిన్నగా నవ్వుకొని అర్జున్కి నోట్లో పెడుతుంది. ఇద్దరు తిన్నాక అలా వాకింగ్ చేద్దాం రావే అని అంటాడు అర్జున్. ఇద్దరు అలా మేడపైకి వెళ్తారు. అవును బావా నువ్వు వెళ్ళలేదు అని అడుగుతుంది. సిరి వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఇంతలో సిరికి ఫోన్కి లక్ష్మమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. సిరి, ఎలా జరిగిందే ఇంటర్వ్యూ, అయిపోయిందా? అయిపోయిందమ్మా అని అంటుంది. బావకి బాగా తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేసాడే అమ్మ, కొంచెం వాడిని చూసుకో, మేము రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్తుంది లక్ష్మి. సిరి అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ, అలాగే అమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే సిరికి అర్థమవుతుంది, నేను ఒక్కదాన్నే ఉన్నానని బావ వచ్చేసాడు అనని. సిరి, బావా నీకు తలనొప్పిగా ఉందంట కదా, ఎలా ఉంది అని అడుగుతుంది సిరి. అర్జున్ సిరి కళ్ళల్లో ప్రేమగా చూస్తూ, ఇందాక నిన్ను హక్ చేసుకొని అని చెప్పేలోపే, బావా నువ్వు డ్రెస్సెస్ కొనుక్కున్నావా అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అర్జున్ చిన్నగా నవ్వుకొని, అవును సిరి ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది బావా, ఇందులో సెలెక్ట్ అయిపోతా, డ్యామ్ షూర్గా సెలెక్ట్ అయిపోతా, నాకు ఇంటర్న్షిప్ వచ్చేస్తుంది బావా అని అంటుంది. ఏం కంపెనీయే అని అడుగుతాడు అర్జున్. ఈ కంపెనీ బావా అని చెప్పటంతో అర్జున్ షాక్ అవుతాడు. అది నేను వర్క్ చేసే కంపెనీయే కదా అని అంటాడు అర్జున్. ఓ అదేనా నువ్వు వర్క్ చేసే కంపెనీ అని అంటుంది సిరి చిరునవ్వుతో. అర్జున్కి అర్థమవుతుంది తన కోసమే తన కంపెనీలోనే జాబ్ ట్రై చేస్తుంది అనని. సిరి రావే గోరింటాకు పెడతాను అని అంటూ బలవంతంగా అర్జున్ సిరి చేతిని పట్టుకొని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు. దాంతో సిరి అలా చేతులు ఇచ్చేసి అర్జున్ని అలా చూస్తూ ఉంటుంది. అర్జున్ సిరికి చాలా అందంగా గోరింటాకు పెడతాడు. సిరి అలాగే అర్జున్ని చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది.
నిద్రపోతున్న సిరిని చూసి అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని సిరిని ఎత్తుకొని తీసుకువెళ్ళి తన రూమ్లో పెడుకుపెడతాడు. అర్జున్ కూడా సిరి పక్కనే అలాగే పడుకుండిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ నైట్ కొంచెం లేట్గా వస్తారు. లక్ష్మమ్మ సిరి రూమ్లోకి వెళ్తుంది. సిరి అర్జున్ పడుకొని ఉండటంతో వీళ్ళు ఇంకా చిన్నపిల్లలే అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటుంది. అర్జున్ వాళ్ళ అమ్మ వచ్చి అర్జున్ కోసం చూస్తుంది. లక్ష్మమ్మ, అర్జున్ ఎక్కడున్నాడు చూడు, ఇక్కడే ఉన్నాడు అని అనటంతో అందరూ చూసి వాళ్ళు ఇంకా చిన్నపిల్లల్లా ఎలా ఉన్నారో చూడు అని అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మమ్మ గారు వచ్చి తెల్లారింద్రా ఇంక లేవండ్రా ఇద్దరు అని అనటంతో ఇద్దరు కొంచెం సేపు పడుకుంటూ అమ్మా ప్లీజ్ అమ్మా అని గారంగా అడుగుతుంది సిరి. దాంతో సిరి మాటలు లక్ష్మి మాటలు వినటంతో ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు అర్జున్. అర్జున్, తలనొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని లక్ష్మమ్మ ప్రేమగా అడుగుతుంది అర్జున్ని. దాంతో అర్జున్ అని అంటాడు. అర్జున్ ఏంటి, అమ్మ మాటలు అన్నీ ఇక్కడే ఉంటున్నాయని సిరి కూడా కళ్ళు తెరిచి చూస్తుంది. అర్జున్ పక్కనే ఉండటంతో కంగారుగా లేచి అర్జున్ అని అంటుంది. ఏంట్రా మీ అల్లరి, ఇంకా తగ్గలేదు, నువ్వే కదా దానికి గోరింటాకు పెట్టింది అని లక్ష్మమ్మ నవ్వేసి వెళ్ళిపోతుంది. అవును, నువ్వేంటి బావ నా రూమ్లో అని కోపంగా అడుగుతుంది సిరి. సిరి ఒకసారి చిలిపిగా చూసి కన్ను కొడతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. దాంతో సిరి కంగారు పడింది. లెగిసి ఇద్దరు ఫ్రెష్ అయ్యారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. లక్ష్మమ్మ ఎంత బాగా గోరింటాకు పండిందో చూడు, చేతులు ఎంత ముద్దుగా బాగున్నాయో అని అంటూ మురిసిపోతుంది. కాళ్ళకు కూడా పెట్టాడే అని అది చూసి నవ్వుకుంటుంది. సిరి అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. సిరికి అత్తవరుస అయ్యే ఆవిడ ఏంటండి అంత మురిసిపోతున్నారు లక్ష్మమ్మ అని అడుగుతుంది. మా సిరికి గోరింటాక పెట్టుకోవటం అంటే అస్సలు నచ్చదు. నిన్న ఈ అర్జునే సిరిని ఏడిపించడం కోసం గోరింటాకు పెట్టాడు, చూడు ఎంత బాగుందో అని చెప్తుంది. బాగానే ఉన్నాయి బావమర్దళ్ళ సరసాలు అని చెప్పి నవ్వుతుంది. ఆ రాత్రి ఇద్దరూ మేడపైన కూర్చుంటారు. అర్జున్ ఆమె చేతిని తీసి చూస్తాడు. ఎంత బాగుందే నీ చేతికి గోరింటాకు అని సిరి చేతిని ముద్దు పెట్టుకుంటాడు. సిరి, బావా ఏంటిది అని చేతిని వెనక్కి తీసుకుంటుంది. అర్జున్, అంటే నాకు నిన్ను ముద్దు పెట్టుకునే హక్కు లేదా అని అడుగుతాడు. సిరి సిగ్గుతో తలదించుకుంటుంది. అర్జున్, సమాధానం చెప్పవే అని అంటాడు. నీకు తప్ప ఎవరికీ లేదు బావా అని చిన్నగా లెగిసి పరిగెత్తి వెళ్ళిపోతుంది. అర్జున్ వెంటనే సిరి కాళ్ళు పట్టుకుంటాడు. బావా ఏం చేస్తున్నావు, వదులు అని అంటుంది. అర్జున్ సిరికాళ్ళని తన మోకాల మీద పెట్టుకొని తన పాకెట్లో ఉన్న పట్టీలు తీసి సిరికాళ్ళకు పెట్టి ముద్దు పెడతాడు. చూడు గోరింటాకు పట్టీలు ఎంత అందంగా ఉన్నాయో నీ కాళ్ళు అని అంటాడు. దాంతో సిరి కంగారుగా పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళి అలా కూర్చుంటుంది. అర్జున్ ఇచ్చిన పట్టీలు చూసి వాటితో ఆడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. సిరి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళటంతో అర్జున్ చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు. వేణుగోపాలపురం ఇంకా పూర్తిగా మేల్కొనలేదు. పొలాల మీద మంచు బిందువులు వెండి ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. దూరంగా గుడిగంటలు మోగింది. ఆ శబ్దంతో పాటు కోళ్ల కూతులు, ఆవుల గంటలు ఊరు నెమ్మదిగా మేల్కొంటుంది. రాఘవయ్య గారి ఇంట్లో మాత్రం అప్పటికే సందడి మొదలైంది. వంటింటి నుంచి నెయ్యి వాసన, మినప్పప్పు వడలు వేస్తున్న చప్పుడు. వంటింట్లో లక్ష్మమ్మ, పార్వతమ్మ, అర్జున్ తల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ పనిలో ఉన్నారు. పార్వతమ్మ నవ్వుతూ, లక్ష్మి నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ ఇంటికి మళ్ళీ పండగ వచ్చినట్టుంది. లక్ష్మమ్మ, వదినా నేను వస్తే కాదు మా సిరి వస్తేనే అందరూ ఇలా నవ్వుతారు. పార్వతమ్మ చిరునవ్వుతో, అది నిజమే, ఆ పిల్ల ఇంట్లో ఉంటే గోడలకు కూడా నవ్వుతున్నట్టే ఉన్నాయి. అంతలో సిరి జడలో తడి వెంట్రుకలతో వంటింట్లోకి వచ్చేసింది. సిరి, అమ్మా ఏమైనా సాయం చేయనా? లక్ష్మి అమ్మ వెంటనే ఆమె చేతిని పట్టుకుంది. పెళ్లి కాని పిల్లలు వంటగదిలోకి రాకూడదే. పెళ్లి కాని పిల్లలు పండుగ రోజున వంటింట్లో పని చేయకూడదు. సిరి, అమ్మా అది ఏ పుస్తకంలో ఉంది? పార్వతమ్మ నవ్వుతూ, మీ అమ్మ రాసిన పుస్తకంలో. ముగ్గురు నవ్వేశారు. అంతలో కిరణ్ లోపలికి వచ్చాడు. అమ్మా నాకు ఆకలేస్తుంది. పార్వతమ్మ, ఇప్పుడే లేచావు కదా. కిరణ్, పండుగ రోజు ఆకలి కూడా పండుగ చేసుకుంటుంది. సిరి ఆట పట్టిస్తూ, నువ్వు తినటానికే పుట్టావా, చదవటానికి పుట్టావా? కిరణ్, తినటానికి, చదవటం సైడ్ బిజినెస్ వదినా. వంటింట్లో మళ్ళీ నవ్వులు పూసాయి. అర్జున్
బయట వరండాలో కూర్చుని టీ తాగుతున్నాడు. చేతిలో పేపర్ ఉంది. కానీ అతను చదువుతున్నది వార్తలు కాదు, వంటింట్లో నవ్వుతున్న సిరిని. ఆమె నవ్వితే అతనికి తెలియకుండానే పెదవులపై చిరునవ్వు వస్తుంది. అది గమనించిన రాఘవయ్య నెమ్మదిగా పక్కన కూర్చున్నారు. ఏమయ్యా, పేపర్ తలకిందులుగా పట్టుకొని ఏం చదువుతున్నావు? అర్జున్ ఒక్కసారిగా పేపర్ చూశాడు. నిజంగానే తలకిందులుగా ఉంది. అర్జున్ సిగ్గుగా ఆ ఆ అది. రాఘవయ్య నవ్వేశారు. ఏం లేదు, టీ తాగు. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న కిరణ్ చిలిపిగా నవ్వుకున్నాడు. ఇంటి ముందు పెద్ద ముగ్గు వేయాలని సిరి నిర్ణయించింది. తెల్లటి ముగ్గు పిండి, రంగుల పొడులు, చిన్న చిన్న పూల రేకులు. ఆమె మోకాళ్లపై కూర్చుని ముగ్గు వేయడం మొదలుపెట్టింది. అర్జున్ బయటికి వచ్చాడు. కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. సిరి, ఏంటి? అర్జున్, ముగ్గు వేస్తున్నావా? సిరి, కనిపించడం లేదా? అర్జున్, కనిపిస్తుంది, కానీ ఇంత అందంగా వేస్తావని తెలియదు. సిరి తలెత్తి చూసి, ముగ్గు గురించి అంటున్నావా లేక? అర్జున్ నవ్వుతూ, రెండిటి గురించి. సిరి చెంపలు గులాబీ రంగులోకి మారాయి. వంటింట్లో కిటికీలోంచి లక్ష్మమ్మ ఈ దృశ్యమంతా చూసింది. ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది. పార్వతమ్మ, ఏమైంది లక్ష్మి? లక్ష్మమ్మ, ఏం లేదు వదిన, మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో అనిపిస్తుంది. పార్వతమ్మ లోతుగా నిట్టూర్చి, అవును, కాలం ఎంత త్వరగా పరిగెత్తుతుందో. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. గ్రామం బయట ఒక నల్లటి ఎస్యూవీ కార్ నెమ్మదిగా వేణుగోపాలపురంలో ప్రవేశించింది. అందులో కూర్చున్న యువకుడు గ్రామాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. తెల్లటి షర్ట్, సాధారణ చిరునవ్వు, ఆత్మవిశ్వాసంతో కూడిన చూపులు. డ్రైవర్ చెప్పాడు, సార్, రాఘవయ్య గారి ఇల్లు వచ్చేసింది. ఆ యువకుడు కారు అద్దంలోంచి తనని తాను చూసుకుని చిరునవ్వు నవ్వాడు. సరే, వెళ్దాం అని అనుకున్నాడు. అతని పేరు విక్రమ్. రాఘవయ్య గారు. ముందు కారు ఆగింది. గ్రామంలో పెద్ద కారు కనిపించగానే పిల్లలు చుట్టూ చేరిపోయారు. అయ్యో, ఎంత పెద్ద కారు! ఎవరొచ్చారో చూద్దాం అని ఒకరినొకరు తోసుకుంటూ చూడసాగారు. కారు తలుపులు తెరుచుకుంది. తెల్లటి కుర్తా, నీలం జీన్స్ ధరించి యువకుడు నెమ్మదిగా బయటకు దిగాడు. ముఖంలో మర్యాద, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం. రాఘవయ్య ముందుకు వెళ్ళి చిరునవ్వుతో పలకరించాడు. రా విక్రమ్, ఎంత పెద్దవాడివయ్యావురా. చివరిసారి చూసినప్పుడు కాలేజీలో చదువుతున్నావు. విక్రమ్ వంగి రాఘవయ్య కాళ్ళకు నమస్కరించాడు. ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నా నాయనా, లోపలికి రా. హాల్లో అందరూ కూర్చున్నారు. పార్వతమ్మ చల్లని మజ్జిగ తీసుకొచ్చింది. పార్వతమ్మ, ముందు ఇది తాగు బాబు, ఎండ చాలా ఉంది. విక్రమ్, థ్యాంక్స్ పిన్ని. అతను గ్లాస్ తీసుకొని విధానం, మాట్లాడే తీరు చూసిన లక్ష్మమ్మ నెమ్మదిగా పార్వతమ్మ చెవిలో చెప్పింది. చాలా సంస్కారంగా ఉన్నాడు. పార్వతమ్మ తల ఊపింది. అవును, మాటల్లో గౌరవం కనిపిస్తుంది. అప్పుడే వంటింటి నుంచి సిరి బయటకు వచ్చింది. చేతిలో కాఫీ ట్రే. విక్రమ్ ఆమె వైపు చూశాడు. కాసేపు మౌనంగా నిలిచిపోయాడు. సిరి మాత్రం చిరునవ్వుతో కాఫీ తీసుకోండి అని ట్రే ముందుకు చాచింది. విక్రమ్ కప్పు తీసుకుంటూ అన్నాడు, థ్యాంక్ యూ. అంతే. అతను మర్యాదగా తలవంచాడు. సిరి కూడా చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది. దూరంగా నిలబడి ఇదంతా గమనించిన అర్జున్ మనసులో ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. ఎందుకో ఆమెతో ఇంకొకరు మాట్లాడితే నచ్చడం లేదు అనే ఆలోచన మొదటిసారి అతని మనసులో మొదలైంది. అందరూ మాట్లాడుతుండగా కిరణ్ నెమ్మదిగా అర్జున్ దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, ఏంటి? నీ ముఖం చూస్తుంటే కాఫీలో చక్కెర బదులు కాకరకాయ రసం కలిపినట్టుంది. అర్జున్ అతన్ని గట్టిగా కోపంగా చూశాడు. ఏమంటున్నావురా? ఏమీ కాదు, కానీ విక్రమ్ అన్నయ్య, సిరి మాట్లాడినప్పటి నుంచి నువ్వు ఒక్కసారి కూడా నవ్వలేదు. అర్జున్ నవ్వినట్టు నటించాడు. అలా ఏం లేదు. అయితే ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర కూర్చో. అర్జున్ మాట రాలేదు. కిరణ్ మనసులో నవ్వుకున్నాడు. అయ్యో, మా అన్నయ్యకి ప్రేమ జ్వరం మొదలైందేమో. సాయంత్రం గ్రామం జాతరకు అందరూ వెళ్లాలని నిర్ణయించారు. సిరి ఆకుపచ్చ లంగావోణి ధరించింది. జడలో మల్లెపూలు, చిన్నబొట్టు. ఆమెను చూసి పార్వతమ్మ ఆనందంగా చెప్పింది, దిష్టి తగులుతుందేమో. లక్ష్మమ్మ వెంటనే కళ్ళకు నల్లటి చుక్క పెట్టింది. ఇప్పుడు బాగుంది. కిరణ్ నవ్వుతూ, అత్తయ్య, అందరి దిష్టి కంటే ముందల మా అన్నయ్య చూపే దిష్టి ఎక్కువగా తగిలేటట్టుంది. అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అర్జున్ మాత్రం నోరు మూసుకొని రారా అని కిరణ్ భుజంపై మెల్లగా కొట్టాడు. జాతర రంగులు
జాతర రంగురంగుల దీపాలతో కలకల్లాడుతుంది. బొమ్మల దుకాణాలు, గాజుల షాప్, జిలేబీలు, పూతరేకులు, మురుకులు, పిల్లల నవ్వులు, డప్పుల శబ్దం, అందరూ కలిసి నడుస్తున్నారు. సిరి ఒక గాజుల దుకాణం ముందు ఆగింది. రంగురంగుల గాజులు చూస్తూ చిన్నపిల్లలా ఆనందపడిపోతుంది. అర్జున్ ఆమెను గమనించాడు. అదే సమయంలో విక్రమ్ కూడా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ ఆకుపచ్చ గాజులు మీ డ్రెస్కి చాలా బాగుంటాయి. సిరి చిరునవ్వుతో చూసింది. నాకు అవే నచ్చాయి. అది విన్న అర్జున్ నిశ్శబ్దంగా మరోవైపు చూశాడు. అతని మనసులో చిన్న మంట మొదలైంది. రాఘవయ్య దూరం నుంచి అర్జున్ ముఖాన్ని గమనించాడు. వీడి మనసులో ఏదో జరుగుతుందే అని అనుకున్నాడు. కానీ ఏమీ అడగలేదు. కొన్ని భావాలు వాటంతట అవే బయటకు రావాలి అని ఆయనకు కూడా తెలుసు. విక్రమ్ గాజులు కొనబోతుండగా సిరి మర్యాదగా వద్దండి అని ఆపింది. వద్దు, నేను తీసుకుంటాను అని అంటూ ఉండగానే అప్పటికే అర్జున్ ముందుకు వచ్చి బాబాయ్ ఇవి ప్యాక్ చేయండి అని డబ్బులు ఇచ్చేశాడు. సిరి ఆశ్చర్యంగా ప్రేమగా అతని వైపు చూసింది. ఎందుకు? అర్జున్ చిరునవ్వుతో అన్నాడు. చిన్నప్పుడు కూడా నీ గాజులు పగిలితే నేనే కొనిచ్చేవాడిని కదే, గుర్తుందా? సిరి కళ్ళల్లో ఒక మధురమైన జ్ఞాపకం మెరిసింది. గుర్తుంది అంది నెమ్మదిగా. విక్రమ్ ఇద్దరిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం సాధారణం కాదు అని అతని మనసుకు చెప్పింది. జాతర సందడి క్రమంగా తగ్గుతుంది. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు వెండి కాంతులను చల్లుతున్నాడు. గ్రామం చివరనున్న చెరువు ఒడ్డున గాలి చల్లగా వీస్తుంది. ఇంట్లో వాళ్ళు కొబ్బరి మిఠాయిలు, బొమ్మలు కొంటూ ఉండగా సిరి నెమ్మదిగా చెరువు వైపు నడిచింది. ఆమెకు అలాంటి ప్రదేశాలలో కాసేపు ఒంటరిగా కూర్చోవటం అంటే చాలా ఇష్టం. కొన్ని క్షణాల తర్వాత వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. తిరిగి చూసింది. అర్జున్. అతని చేతిలో 2 చెరుకు ముక్కలు. ఏంటి ఒంటరిగా వచ్చేసావే అని నవ్వుతూ అడిగాడు. సిరి చిరునవ్వు నవ్వింది. ఆ డప్పులు, ఆ శబ్దాలు అవన్నీ చాలా హడావిడి చేస్తున్నాయి బావా. కాసేపు ప్రశాంతంగా ఉండాలని వచ్చాను. అర్జున్ ఆమె పక్కనే కూర్చున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఏవేవో మాటలు మాట్లాడుకున్నారు. చెరువు మీద చంద్రుని ప్రతిబింబం అలలతో ఊగుతుంది. గుర్తుందా అని అర్జున్ మొదలుపెట్టాడు. ఇక్కడే చిన్నప్పుడు నువ్వు నీళ్ళల్లో కాలు జారి పడిపోయావు. సిరి వెంటనే నవ్వేసింది. అప్పుడు నువ్వు నన్ను లాగి బయటకు తీసి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఎంత బ్రతిమలావో. ఎందుకంటే అర్జున్ నవ్వాడు. మామయ్యకి తెలిస్తే ఇద్దరిని తిట్టేవారు. ఇప్పుడు కూడా అలాగే కాపాడతావా అని సిరి అమాయకంగా అడిగింది. అర్జున్ ఒక క్షణం ఆమె కళ్ళల్లోకి చూసి అవసరం వస్తే ఎప్పుడైనా. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ సిరి గుండెలను తాకింది. కొంచెం దూరంలో నిలబడి ఉన్న విక్రమ్ వారిద్దరూ మాట్లాడుతున్న దృశ్యాన్ని గమనించాడు. అతను దగ్గరకు వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకెవరికీ చోటు లేదనిపిస్తుంది అని అతని మనసు చెప్పింది. అతని ముఖంలో అసూయ లేదు, కానీ ఒక ప్రశ్న మాత్రం మొదలైంది. ఇద్దరి బంధం నిజంగా కేవలం బావామరదళ్ళ సంబంధమేనా? ఇంటికి చేరేసరికి పార్వతమ్మ అప్పటికే అందరికీ భోజనం వడ్డిస్తుంది. అరటి ఆకుల మీద వేడివేడి అన్నం, నెయ్యి, మామిడికాయ పప్పు, వంకాయ కూర, గారెలు, పాయసం. అందరూ ఒకే వరుసలో కూర్చున్నారు. కిరణ్ మొదటి ముద్ద తినగానే అన్నాడు, అమ్మా ఈ పాయసం కోసం ప్రతిరోజు పండుగ ఉంటే బాగుండేదే. పార్వతమ్మ నవ్వుతూ, ప్రతిరోజు పండగైతే నీకు కాలేజ్ కూడా ఉండదు కదా. హాహాహా, అదే నా ప్లాన్ అన్నాడు కిరణ్. అందరూ పెద్దగా నవ్వేశారు. ఆ నవ్వుల మధ్య కూడా అర్జున్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. అది గమనించిన లక్ష్మమ్మ మెల్లగా అడిగింది, ఏమయ్యా అర్జున్, అలసిపోయావా? కొంచెం అని మాత్రమే చెప్పాడు. సిరి అతని వైపు చూసింది. ఆమెకు అర్థమైంది అతను అలసిపోలేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. రాఘవయ్య, లక్ష్మమ్మ, పార్వతమ్మ భోజనం అయిన తర్వాత వరండాలో కూర్చుని వాళ్ళు పాత జ్ఞాపకాలు అన్నీ ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో విక్రమ్ తండ్రి ఫోన్ చేశాడు. కొద్దిసేపు విక్రమ్ మాట్లాడిన తర్వాత విక్రమ్ ఫోన్ రాఘవయ్యకు ఇచ్చాడు. బాబాయ్ మీతో మాట్లాడతా అంటున్నాడు నాన్న. రాఘవయ్య ఫోన్ తీసుకుని ఆప్యాయంగా మాట్లాడాడు. కొన్ని నిమిషాల తర్వాత కాల్ ముగిసింది. ఆయన ముఖంలో ఆలోచన కనిపించింది. ఏమైంది అని పార్వతమ్మ అడిగింది. రాఘవయ్య మెల్లగా అన్నాడు, విక్రమ్ నాన్న ఒక విషయం ప్రస్తావించారు. అందరూ ఆసక్తిగా చూశారు. సిరి వాళ్ళకు చాలా నచ్చిందంట. లక్ష్మమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. విక్రమ్కి అభ్యంతరం లేకపోతే సంబంధం గురించి మాట్లాడాలని అనుకుంటున్నారట. ఆ మాట వినగానే మెట్ల దగ్గర నిలబడి ఉన్న అర్జున్ చేతిలోని నీళ్ల గ్లాస్ జారిపడి నేలపై పగిలిపోయింది. అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు.
ఏమైందిరా అని రాఘవయ్య లేచాడు. అర్జున్ తనను తాను సర్దుకుని ఏం లేదు నానా, చేయి జారింది అని చెప్పాడు. అతని కళ్ళల్లో కలవరాన్ని సిరి మాత్రం స్పష్టంగా చూస్తుంది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ అలాగే మేల్కొనే ఉన్నారు. జాతర ముగిసింది. 2 రోజులు గడిచింది. వేణుగోపాలపురం మళ్ళీ తన సాధారణ జీవితానికి వచ్చేసింది. పొలాల్లో రైతుల సందడి, ఇంటి ముందుల ముగ్గులు, పశువులు, గంటల శబ్దాలు అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ అర్జున్ సిరి మధ్య మనసులో మాత్రం ఏదో కలవరం. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. పార్వతమ్మ వేడివేడి ఇడ్లీ వడ్డిస్తుంది. పార్వతమ్మ, సిరి, నువ్వు కొబ్బరి పచ్చడి బాగా చేస్తావని మీ అమ్మ చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం నువ్వే చేయాలి. సిరి నవ్వుతూ సరే అత్తయ్య. కిరణ్, అమ్మా, ముందు నన్ను అడగాలి. ఫస్ట్ ఆ వండింది నాకే పెట్టాలి. నేను టేస్ట్ చేసి ఫుల్ మార్క్స్ ఇచ్చిన తర్వాతే అందరికీ పెట్టు. సిరి, నువ్వేనా పెద్ద వంటల జడ్జివి? కిరణ్, ఖచ్చితంగా మా ఇంట్లో నా తీర్పే ఫైనల్. అంతా నవ్వేశారు. అర్జున్ మాత్రం సిరివైపు చూస్తూ అతని మాటలు వినకు, నువ్వేం చేసినా బాగానే ఉంటుంది అన్నాడు. ఆ మాట విన్న సిరి తలదించుకుంది. లక్ష్మమ్మ ఆ చూపును గమనించింది. ఆమె మనసులో చిరునవ్వు మెరిసింది. మధ్యాహ్నం అర్జున్ పొలానికి వెళ్ళాడు. విత్తనాల గురించి కూలీలతో మాట్లాడుతుండగా వెనక నుంచి సిరి వచ్చింది. చేతిలో భోజనం ఉన్న డబ్బా. సిరి, అత్తయ్య పంపింది. భోజనం చేయకుండా పని చేస్తావని. అర్జున్ నవ్వాడు. అమ్మ పంపిందా లేక నువ్వే రావాలని అనిపించిందా? సిరి నవ్వు ఆపుకుంటూ రెండు అని చెప్పింది. ఇద్దరు మామిడి చెట్టు నీడలో కూర్చుని భోజనం చేయడం ప్రారంభించారు. ఒకరినొకరు తినిపించుకుంటూ ఉన్నారు. గాలి మెల్లగా వీచింది. పొలాల మీద పిట్టలు కిలకిలా రావాలి వినిపిస్తున్నాయి. కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత అర్జున్ మెల్లగా అడిగాడు, సిరి, నీకు ఈ ఊరు నిజంగానే ఇష్టమా? సిరి చిరునవ్వుతో చుట్టూ చూసింది. ఈ ఊరు కాదు బావా, ఇక్కడ ఉన్న మనుషులు, అమ్మ, అత్తయ్య, మామయ్య, కిరణ్. ఒక క్షణం ఆగి నువ్వు అని చాలా మెల్లగా చెప్పింది. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. నేనా? అవును. చిన్నప్పటి నుంచి నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు ఎప్పుడూ ఉండేది బావా. నేను ఏడిస్తే ఓదార్చేవాడివి, నేను పడిపోతే లేపేవాడివి, నాకు భయం వేసినా ముందు నువ్వే ఉండేవాడివి. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అది ఎప్పటికీ మారదు అన్నాడు. ఇదిలా ఉండగా ఇంట్లో పార్వతమ్మ, లక్ష్మమ్మ పూలు గుచ్చుకుంటూ ఉన్నారు. సిరి, ఈ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇంటి సందడే పెరిగిపోయింది లక్ష్మమ్మ. పిల్లలు నవ్వితేనే ఇల్లు ఇల్లులా ఉంటుంది వదిన. రాఘవయ్య బయటకు వచ్చి విని చిరునవ్వు నవ్వాడు. మీ ఇద్దరు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పటి రోజులే గుర్తొస్తున్నాయి. లక్ష్మమ్మ కళ్ళల్లో క్షణం నీళ్లు పెరిశాయి. అన్నయ్య, ఆ రోజులు మళ్ళీ రావు. రోజులు రావు లక్ష్మి, కానీ బంధాలు మాత్రం మళ్ళీ దగ్గరవుతున్నాయి. ఆ మాటతో ఇద్దరి మధ్య ఉన్న పాత దూరం ఇంకొంచెం తగ్గింది. సాయంత్రం ఇంటి డాబాపైన నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తున్న సిరి దగ్గరకు అర్జున్ వచ్చాడు. వెనక నుంచి గట్టిగా హక్ చేసుకొని మెడ మీద చిరుముద్దులు ఇస్తూ ఉన్నాడు. సిరి సిగ్గుతో తలదించుకొని నవ్వుకుంటూ ఉంది. రేపు ఉదయం మామిడి తోటకి వస్తావా అని అడిగాడు అర్జున్. ఎందుకు? ఒకటి చూపించాలి. ఏంటిదది? ఇప్పుడు చెప్తే సర్ప్రైజ్ ఉండదు కదా. సిరి నవ్వింది. సరే, వస్తాను. అర్జున్ కూడా నవ్వాడు. ఆకాశంలో మొదటి నక్షత్రం మెరిసింది. మరుసటి రోజు సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. మామిడి తోటంతా మంచు బిందువులతో మెరిసిపోతూ పిట్టలు కిలకిలా రావాలను చల్లని గాలులు. ఆ ప్రదేశం మొత్తం ప్రశాంతంగా ఉంది. సిరి నెమ్మదిగా తోటలోకి అడుగుపెట్టింది. చుట్టూ చూసింది. బావా, ఎక్కడున్నావు అని పిలిచింది. కొన్ని అడుగుల దూరంలో ఉన్న పెద్ద మామిడి చెట్టు వెనుక నుంచి అర్జున్ బయటకు వచ్చాడు. చేతిలో ఒక చిన్న చెక్క పెట్టా. సిరి, ఇదేంటి? అర్జున్ చిరునవ్వుతో పెట్టె ఆమె చేతిలో పెట్టాడు. తెరిచి చూడు. సిరి మెల్లగా మూత తెరిచింది. అందులో ఒక చిన్న నీలిరంగు రిబ్బన్, ఒక గాజు, ఎండిపోయిన మల్లెపూలు, చిన్నప్పుడు ఇద్దరూ కలిసి దిగిన ఫోటో. సిరి ఆశ్చర్యంతో అర్జున్ వైపు చూసింది. ఇవన్నీ ఇప్పటికీ దాచుకున్నావా? అర్జున్ చిరునవ్వు నవ్వాడు. కొన్ని జ్ఞాపకాలు పారేయడానికి కాదు, జీవితం మొత్తం గుర్తుంచుకోవడానికి. సిరి చేతులు కొద్దిగా వణికాయి. ఆ ఫోటో మెల్లగా తాకింది. ఇది మనం చెట్టెక్కిన రోజు కదా? అవును. అప్పుడు నువ్వు పడిపోతుంటే నేను పట్టుకున్నాను. ఆ తర్వాత నన్ను బాగా తిట్టారు కూడా. ఇద్దరూ నవ్వుకున్నారు. కొన్ని క్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
గాలి మెల్లగా వీస్తుంది. సిరి మెల్లగా అడిగింది, బావా ఒక్క విషయం అడగనా? అడుగు. ఇన్ని సంవత్సరాలు నన్ను మిస్ అయ్యావు కదా. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రతిరోజు సిరి అతని కళ్ళల్లోకి చూస్తుంది. నిజంగా నువ్వు వెళ్ళిన తర్వాత ఈ తోట ఖాళీగా అనిపించిందే. పండుగలు వచ్చినా ఆనందంగా అనిపించలేదు కదా. ఈ ఊరిలో అంతా చిన్నబోయినట్టుండేది. సిరి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నాకు అలాగే అనిపించింది. నగరంలో ఎంతమంది ఉన్నా మా మనసు మాత్రం ఎప్పుడు ఊరిలోనే ఉండేది. అర్జున్ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఎందుకు సిరి? ఎందుకు? సిరి చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే నా మనసు ఇక్కడే ఉంది, నీ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర అని అర్జున్ చిలిపిగా అడిగాడు. సిరి తలదించుకుంది. నువ్వు ఇంకా అడగాలా? అర్జున్ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, అయితే విను. చిన్నప్పుడు నువ్వు ఎప్పటికీ నన్ను వదిలిపోవద్దు అన్నావు. ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఎప్పటికీ ఈ చేయి వదలను. సిరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. కొన్ని అడుగుల దూరంలో విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతను వారిని వెతుక్కుంటూ తోటలోకి వచ్చాడు. కానీ వారి మాటలు విన్న తర్వాత నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాడు. అతని ముఖంలో బాధ ఉంది, కానీ కోపం లేదు. ప్రేమ అంటే ఇద్దరూ సంతోషంగా ఉండటం. అందులో నేను మూడో వ్యక్తిగా ఎందుకు నిలవాలి అని తనలో తానే అనుకుంటాడు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. రాఘవయ్య గమనించారు. అర్జున్, సిరి ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటున్నారు. కిరణ్ అది చూసి మెల్లగా విక్రమ్ చెవిలో అన్నాడు, అన్నయ్య, మా ఇంట్లో ఏదో జరుగుతుంది. విక్రమ్ నవ్వాడు. నాకు అర్థమైంది, కానీ అది చాలా మంచి విషయమే. కిరణ్ ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు కోప్పడలేదా? విక్రమ్ చిరునవ్వుతో అన్నాడు. మనసు గెలవడం బలంతో కాదు కిరణ్. ప్రేమ ఎవరిని ఎంచుకుంటే వాళ్లే అదృష్టవంతులు. ఆ మాట విన్న కిరణ్కు విక్రమ్ మీద మరింత గౌరవం పెరిగింది. అదే రాత్రి డాబా మీద నిలబడి చంద్రుని చూస్తున్న అర్జున్ దగ్గరకు రాఘవయ్య వచ్చారు. అర్జున్, ఒక విషయం అడగనా? చెప్పండి నాన్న. నువ్వు సిరిని ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్నతో అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. కొన్ని క్షణాల మౌనం తరువాత అతను తండ్రి కళ్ళల్లోకి చూస్తూ, అవును నాన్న, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. రాఘవయ్య ఏమీ మాట్లాడలేదు. అతని భుజంపై చేయి వేసి, రేపు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అర్జున్ మాత్రం ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం రాఘవయ్య గారు ఎప్పటిలాగే తెల్లవారుజామున లేచి ఇంటి ముందున్న చెట్లకి నీళ్లు పోశారు. కానీ ఈరోజు ఆయన మనసులో మాత్రం ప్రశాంతత లేదు. రాత్రంతా అర్జున్ చెప్పిన ఆ ఒక్క మాటే ఆయన చెవిలో తిరుగుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నాన్న. ఆ మాటలు నటన లేదు, మోహం లేదు. ఒక మనిషి జీవితాంతం నిలబెట్టుకునే ప్రేమ మాత్రమే ఉంది. రాఘవయ్య మెల్లగా లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మమ్మ బయటకు వచ్చింది. ఏమైందన్నయ్య? కొంచెం మాట్లాడాలి. ఇద్దరూ ఇంటి వెనకున్న మామిడి చెట్టు కిందకు వెళ్ళారు. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి రాఘవయ్య మౌనం విడిచి, నువ్వు చిన్నప్పుడు నాన్న లేని తరువాత నీకు అన్నయ్యగా ఉండాల్సింది నేను. కానీ ఎన్నో సందర్భాల్లో నీకు తోడుగా నిలవలేకపోయాను. లక్ష్మమ్మ వెంటనే అడ్డుకుంది. అన్నయ్య, పాత విషయాలు మళ్ళీ ఎందుకు? రాఘవయ్య తల ఊపాడు. లేదు లక్ష్మి, ఈరోజు చెప్పాలి. మన మధ్య జరిగిన దూరం మన పిల్లల జీవితాల్లోకి రాకూడదు. లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు అదే కావాలి అన్నయ్య. నాకు ఒక విషయం చాలా రోజులుగా అర్థమవుతుంది అంది లక్ష్మమ్మ. సిరి నవ్వినప్పుడు ఆమె కళ్ళల్లో అర్జున్ కనిపిస్తున్నాడు. అర్జున్ మాట్లాడినప్పుడు అతని మనసులో సిరి వినిపిస్తుంది. ఈ ప్రేమను విడదీయటం అంటే ఇద్దరి ప్రాణాలు విడదీయటమే. రాఘవయ్య గారు లోతుగా నిట్టూర్చాడు. నాకు అదే అనిపించింది. మధ్యాహ్నం అందరినీ హాల్లోకి పిలిచారు. అర్జున్, సిరి, పార్వతమ్మ, కిరణ్, విక్రమ్ అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. రాఘవయ్య గారు లెగిశారు. నాకు ఒక విషయం చెప్పాలి. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. సిరి చేతులు వణుకుతున్నాయి. రాఘవయ్య చిరునవ్వు నవ్వాడు. నిన్న రాత్రి అర్జున్ ఒక నిజం చెప్పాడు. నేను కూడా ఒక నిజం గమనించాను. ఆయన సిరివైపు చూశారు. ఈ ఇంటికి నువ్వు అతిథిగా రాలేదు, ఈ ఇంటి కూతురిగా వచ్చావు. ఇప్పుడు మా కోడలిగా ఉండాలి అనేది మా అందరి కోరిక. ఒక్క క్షణం ఇంట్లో నిశ్శబ్దం. ఆ తర్వాత సిరి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జారాయి. అర్జున్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని కళ్ళు తడిచాయి. అందరూ సంతోషంగా ఉండగా విక్రమ్ నెమ్మదిగా లేచాడు. అందరి చూపులు అతని మీదే.
అతను అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. చేయి ముందుకు చాచాడు. కంగ్రాచ్యులేషన్స్. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. విక్రమ్ నవ్వుతూ అన్నాడు, నేను జాతర రోజే అర్థం చేసుకున్నాను మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని. ప్రేమ గెలవాలని కాదు, గౌరవించాలని మా నాన్న నాకు నేర్పించారు. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. అర్జున్ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. థ్యాంక్ యూ విక్రమ్. విక్రమ్ చిరునవ్వుతో అన్నాడు, థ్యాంక్ యూ చెప్పాల్సింది నేను, నిజమైన ప్రేమని ఇంత దగ్గరగా చూసే అవకాశం ఇచ్చినందుకు అని. కొన్ని వారాల తర్వాత వేణుగోపాలపురం మొత్తం పండుగలా మారిపోయింది. ఇంటి ముందు మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులు, నాదస్వరాలు, మంగళధ్వనులు, బంధువుల సందడి. పార్వతమ్మ, లక్ష్మమ్మ ఇద్దరూ కలిసి సిరిని పెళ్లి కూతుర్ని చేశారు. ఆకుపచ్చని కంచిపట్టు చీరలో జడ నిండా పూలతోటి సిరి దేవకన్యలా కనిపించింది. అర్జున్ పట్టు పంచె ఉత్తరీయం ధరించి మండపంలో కూర్చున్నాడు. పురోహితుడు మంత్రాలు చదవడం ప్రారంభించాడు. వరుడు మంగళసూత్రం కట్టండి. అర్జున్ చేతులు స్వల్పంగా వణికాయి. సిరి తల వంచింది. మొదట ముడి నమ్మకానికి, రెండవ ముడి ప్రేమకి, మూడవ ముడి జీవితాంతం కలిసి నడిచే బంధానికి. మంగళవాయిద్యాలు గట్టిగా మోగాయి. అక్షింతలు వర్షంలా కురిశాయి. రాఘవయ్య, లక్ష్మమ్మ, పార్వతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. కిరణ్ గట్టిగా అరిచాడు, ఇప్పటి నుంచి మా వదిన అధికారికంగా మా ఇంటిదే. అందరూ నవ్వేశారు. 1 సంవత్సరం తరువాత అదే మామిడి తోటలో చిన్నప్పుడు ఇద్దరూ కలిసి నాటిన మొక్క ఇప్పుడు బలమైన చిన్న చెట్టుగా పెరిగింది. సిరి ఆ చెట్టు కొమ్మని తాకుతోంది. బావా, ఈ చెట్టులాగే మన ప్రేమ కూడా పెరిగింది కదూ. అర్జున్ ఆమె చేతిని పట్టుకొని దగ్గరగా లాక్కొని హత్తుకొని, లేదు, ఈ చెట్టుకు వేరు ఎంత లోతుగా ఉన్నాయో మన బంధం అంతకంటే లోతైన నమ్మకంతో ఉంది. సిరి చిరునవ్వుతో అతని భుజంపై తలవాల్చింది. సాయంత్రపు గాలులు మెల్లగా వీచాయి. మామిడి ఆకులు సన్నగా కదులుతున్నాయి. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు, కానీ వారి జీవితం మాత్రం కొత్త ఉదయం మొదలయ్యింది. ఇది కథ. అర్జున్ సిరి ప్రేమ కథలు మీ హృదయాన్ని తాకిందా? ఈ కథ మీకు బాగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇలాగే హృదయాన్ని హత్తుకునే తెలుగు ప్రేమ కథలు, కుటుంబ కథలు, భావోద్వేగ నవలలు ఇంకా ఎన్నో చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.